అండి నమస్తే పనికిరాని వాటిని ఇంట్లోకి ఎలా యూజ్ చేసుకోవాలనో గంటల్లో చేసుకునేవి తక్కువ టైంలో ఎలా చేసుకోవాలనో ఈ వీడియోలో చూసేయండి. ఇలాంటి నాన్ స్టిక్ ప్యాన్స్ ఉంటాయి కదండి, ఈ ప్యాన్ పైన మనము ఒకదాని మీద ఒకటి పెట్టేసామనుకోండి, దానికి కింది భాగంలో మనము రఫ్గా తీసినా కానీ కింద లైన్స్ అనేవి పడి నాన్ స్టిక్ ప్యాన్స్ అనేవి త్వరగా పాడైపోతాయి. స్పేస్ అనేది ఎక్కువగా మిగిలిపోవాలి అంటే ఇలా ఒక్కొక్క నాన్ స్టిక్ ప్యాన్ మీద ఇలా వాడని ఏవైనా సాక్స్లను పెట్టేసి మనము ఈ నాన్ స్టిక్ ప్యాన్స్ని పెట్టేసామనుకోండి త్వరగా పాడవకుండా ఉంటాయి. చూసారు కదండి, ఇలాంటి నాన్ స్టిక్ ప్యాన్ పైన నేను అన్ని పెట్టేశాను, ఇలా లైన్స్ అనేవి ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ నాన్ స్టిక్ ప్యాన్స్ని మనము కబోర్డ్లో కానీ ఇలా సెల్ఫ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది కాబట్టి ఇలా ఒకదాని మీద ఒకటి ఎన్నైనా పెట్టేసుకోవచ్చు. ఇలాంటి కార్డ్బోర్డ్ రోల్ని కానీ బర్త్డేలప్పుడు షార్ట్ని పేలుస్తాం కదండి, అదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ అదే తీసుకున్నాను, కింద ఇలాంటిది ఉంటుంది. ఈ కార్డ్బోర్డ్ రోల్కి మీరు డిజైన్ ఏదైనా పేపర్ని కూడా వేసుకోవచ్చండి. ఇలా కిచెన్లో మనము ఈ కార్డ్బోర్డ్ రోల్ని పెట్టేసామనుకోండి, కిచెన్కి సంబంధించిన ఇలాంటి పీలర్ని కానీ నైఫ్ని కానీ సీజర్స్ని చిన్న చిన్న స్పూన్స్ని మనకి ఈజీగా దొరికే విధంగా ఇలా కార్డ్బోర్డ్ రోల్లో పెట్టేసామనుకోండి, అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. తీసుకోవడం కానీ మళ్ళీ ఇందులో పెట్టడం చాలా ఈజీగా ఉంటుంది. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి బాక్సులు వస్తాయి కదండి, మనం కట్ చేయడానికి నైఫ్ని కానీ సీజర్ని యూజ్ చేయకుండా ఇలా నెయిల్ కట్టర్లో వచ్చే చిన్న నైఫ్తో మనము ఈజీగా కట్ చేయవచ్చు. ఇలా కట్ చేయడం వలన ఎలాంటి ఇబ్బంది లేకుండా క్రాస్గా కటింగ్ కాకుండా ఇలా నీట్గా కట్ అవుతుంది. అప్పుడు మనం దీన్ని ఈజీగా ఓపెన్ చేసి చూడవచ్చు. మనము ఎంతో రేటు పెట్టి ఇలాంటి ఫ్లక్కర్ని తీసుకుంటామండి, ఒక్కొక్కసారి ఈ ఫ్లక్కర్లో ఉండే ఇలా మిడిల్ పిన్ అనేది లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, అవి పూర్తిగా విడివిడిగా అయిపోతాయి, మళ్ళీ పెట్టే ఛాన్స్ కూడా ఉండదు. ఇలా ఆ పిన్ అనేది బయటికి రాకుండా ఉండాలి అంటే ఇలా కొద్దిగా నెయిల్ పాలిష్ని అప్లై చేసామనుకోండి, ఆ పిన్ అనేది జరగకుండా స్టిఫ్గా అలాగే ఉంటుంది. ఇలాంటి ఫ్లక్కర్లు అనేవి పాడవకుండా ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి ప్లాస్టిక్ గ్లాసులు ఉంటాయి కదండి, ఇప్పుడు జనవరి 1 సంక్రాంతి వచ్చేసింది కదండి, మనము ఇంటి ముందట రంగులు నింపడానికి ఇలాంటి ప్లాస్టిక్ గ్లాసులను చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. బౌల్ని యూజ్ చేసామనుకోండి, అదంతా కూడా కలర్ అయ్యి క్లీన్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. ఇలాంటి కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి, కలర్ అనేది కింద పడకుండా ఉండటానికి డైరెక్ట్గా గ్లాస్లో పడాలి అంటే ఇలా కొబ్బరి చిప్పలో మనం కలర్ వేసి అటు ఇటు అనేసామనుకోండి, డైరెక్ట్గా గ్లాస్లోనే పడుతుంది. ఒకవేళ మీరు కలర్స్ని తీసుకోవడానికి ఇలాంటి కొబ్బరి చిప్పలను కూడా యూజ్ చేయవచ్చు, కానీ ఒక్కొక్కసారి కొబ్బరి చిప్ప అనేది స్ట్రేట్గా కాకుండా ఇలా క్రాస్గా అయిపోయింది అనుకోండి, దాంట్లో నుంచి కలర్ అనేది బయటపడుతుంది. చలికాలం వచ్చేసింది కదండి, కింద టైల్స్ కానీ ఫ్లోర్ అనేది చాలా చల్లగా ఉంటుంది. మనం ఇలా వంట చేసేటప్పుడు ఒక మ్యాట్ని వేసుకొని ఆ మ్యాట్ పైన నిలబడి వంట చేసామనుకోండి, పాదాలు అనేవి చల్లగా ఉండకుండా కొద్దిగా వేడిగా ఉంటాయి కాబట్టి మనము ఎంతసేపు నిలబడ్డా కూడా ఇబ్బంది ఉండదు. అంతే కదండి, ఈ మ్యాట్ని మనము ఇలా కిచెన్లో గిన్నెలు క్లీన్ చేసేటప్పుడు కూడా వేసుకొని క్లీన్ చేసామనుకోండి, చలి అనేది ఎక్కువగా ఉండదు. మనము ఎంతసేపు గిన్నెలు క్లీన్ చేసినా కూడా ఎలాంటి ఇబ్బంది కూడా కలగదు. అయిపోయిన కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, ఇది వేస్ట్ అని పడేస్తాం, కానీ దీన్ని మనమైతే చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా అయిపోయిన కోల్గేట్ పేస్ట్లో కొన్ని వాటర్ని వేసి ఇలా బాగా షేక్ చేసిన తర్వాత దాంట్లో ఉండే వాటర్ అంతా కూడా ఇలా ఒక గిన్నెలోకి వేసుకోండి. దీన్ని కూడా మనము ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తానండి. ముందుకైతే ఇలా కోల్గేట్ పేస్ట్ని నీట్గా కడిగిన తర్వాత ఇలా చివరి భాగంలో కొద్దిగా సీజర్తో కట్ చేసుకోండి. ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాక క్యాప్ ముందు భాగం అనేది ఈ హోల్లో పట్టే విధంగా కట్ చేసుకోవాలి. ఇలాంటి పెద్ద పెద్ద వైర్స్ కానీ ల్యాప్టాప్ వైర్స్ ఛార్జింగ్ వైర్లు ఉంటాయి కదండి, వీటిని ఇలా రౌండ్గా చుట్టేసి ఇంతకుముందు కట్ చేసిన ఈ కోల్గేట్ పేస్ట్ని ఇలా పెట్టేసిన తర్వాత క్యాప్ని పెట్టేసామనుకోండి, అది విడిపోకుండా ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది. బ్యాగ్లో కానీ మనం ఎక్కడికైనా బయటకి వెళ్ళడానికి సర్దుకున్నప్పుడు చాలా నీట్గా కంఫర్ట్గా ఉంటుంది. ఈ కోల్గేట్ పేస్ట్ వాటర్ని కూడా మనం వేస్ట్ చేయకుండా ఇలా ఏదైనా ఒక పొడి క్లాత్ పైన ఈ వాటర్ని వేసుకోండి. ఈ కోల్గేట్ వాటర్తో మనము ఫ్రిడ్జ్ డోర్ని క్లీన్ చేసామనుకోండి, ఫ్రిడ్జ్ డోర్ అనేది నీట్గా అవటమే కాకుండా మంచి షైనింగ్లోకి కూడా వస్తుంది. ఎలాంటి డస్ట్ అయినా సరేనండి ఈజీగా తొలగిపోతుంది. కోల్గేట్ పేస్ట్తో మనము బాత్రూంలోనే క్లీన్ చేస్తున్నాము, అవి అంత నీట్గా అయినప్పుడు ఇలాంటి ఫ్రిడ్జ్ డోర్ అనేది నీట్గా కాదా అండి? చూసారు కదండి ఎంత నీట్గా కనిపిస్తుందో, ఇలా కొత్త దానిలా కనిపిస్తుంది. ఫ్రిడ్జ్ డోర్ మొత్తాన్ని కూడా ఇలా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇదే కోల్గేట్ వాటర్తో వాష్ బేసిన్ ఉంటుంది కదండి, ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు కానీ క్లీన్గా లేనప్పుడు ఈ కోల్గేట్ వాటర్ని కొద్దిగా వేసి మనము స్క్రబ్బర్తో కానీ బ్రష్తో క్లీన్ చేసుకొని చూడండి, ఎలాంటి వాష్ బేసిన్ అయినా
కిచెన్లో ఉండే సింక్ అయినా సరేనండి చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. ఇంట్లో ఉండే వైపర్ని తీసుకొని ఇలా రెండు వైపులా ఒక్కొక్క సాక్స్ను వేసేయండి. స్టిక్ని గట్టిగా పెట్టేసిన తర్వాత టైల్స్ పైన ఇలా గట్టిగా అతుక్కోపోయే మరకలు ఉంటాయండి. మనము ప్రతిసారి మాప్తో క్లీన్ చేయడం కంటే ఈ వర్షాకాలంలో చలికాలంలో మాప్ అనేది త్వరగా ఆరిపోదు. ఇలా వైపర్కి మనము 2 సాక్స్లను వేసి గట్టిగా ఇలా తుడిచేసామనుకోండి, ఫ్లోర్ కూడా చాలా నీట్గా ఉండటమే కాకుండా ఇలా గట్టిగా అతుక్కోపోయిన మరకలు కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ప్రతిసారి మాప్తో క్లీన్ చేసామనుకోండి ఆరడానికి చాలా టైం తీసుకుంటుంది. కానీ ఇలా తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. దొడ్డు మిర్చి దానిలో కంటే ఇలాంటి సన్నటి మిర్చిలో ఇత్తులు ఎక్కువగా ఉండటం వలన కారం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. మనం దోశలో కానీ గుంత పొంగడాలలో సన్నగా కచ్చి వేసుకుంటే పిల్లలైతే అస్సలకే తినరండి కారంగా ఉంటే. ఇలా మనము గట్టిగా ప్రెస్ చేస్తూ అందులో నుంచి ఇత్తులన్నీ తీసేసామనుకోండి ఒక్క ఇత్తు కూడా ఉండదు. అప్పుడు ఇలా సన్నగా కట్ చేసి మనము దేంట్లోనికి వాడినా కూడా పిల్లలతో పాటు మనం కూడా ఈజీగా తినగలుగుతాం. ఒక టూత్ పిక్ని తీసుకొని ఇలా బర్నర్స్ చుట్టూ జిడ్డు అనేది ఎక్కువగా ఉంటుందండి. మనము స్క్రబ్బర్తో క్లీన్ చేసినా కూడా ఈజీగా తొలగిపోదు కదా. ఇలా ఏదైనా షార్ప్గా ఉన్న దానిని తీసుకొని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి దాంట్లో ఉండే జిడ్డు అనేది ఈజీగా పోతుంది. అంతేకాకుండా ఆన్ ఆఫ్ బటన్లలో ఉండే డస్ట్ను కూడా మనము ఈ టూత్ పిక్ తోటే క్లీన్ చేసుకోవచ్చు. వైట్ వెనిగర్ని వేస్ట్గా ఉన్న ఇలాంటి ప్లాస్టిక్ క్యాప్లోకి కొద్దిగా వేసిన తర్వాత వంట సోడా ఉంటుంది కదండి దాన్ని కూడా కొద్దిగా వేయండి. మంచి సువాసన వచ్చే కంఫర్ట్ని కానీ ఏదైనా లిక్విడ్ ఉందనుకోండి దాన్ని కూడా దీంట్లో కలిపేసేయండి. ఇలా మూడింటిని కలిపిన దాన్ని మనము వాష్రూమ్లో పెట్టేసామనుకోండి ప్రతిరోజు బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా మంచి సువాసన కూడా వస్తుంది. చీర కట్టుకోవడం రాని వాళ్ళకు మంచి టిప్ని చూపిస్తున్నానండి. ఇలా ఒక దువ్వెనను తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పెట్టేసిన తర్వాత మనకి ఎంత కుచ్చులు ఏ సైజు కుచ్చులు రావాలనుకుంటే ఆ సైజు మాత్రమే తీసుకోవచ్చు. చాలామందికి చీర కుచ్చులు పెద్ద సైజులో కాను చిన్న సైజులో తీసుకుంటారండి. ఇలా మీకు ఏ సైజులో కావాలన్నా కూడా ఇలా దువ్వెనను కరెక్ట్గా పెట్టేసి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కుచ్చులను పెట్టేసుకోవాలి. కొత్తగా పెళ్ళైన వారు కానీ చీర కుచ్చులు రాని వారికి అయితే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా కరెక్ట్గా ఎన్ని కుచ్చులు కావాలంటే మనము అన్ని కుచ్చులను చేసుకోవచ్చు. అంతేకాకుండా చీర కట్టిన తర్వాత మనము కుచ్చులన్నీ కూడా ఎక్కడ మడతలు లేకుండా ఐరన్ చేసిన మాదిరిగా కుచ్చులు అనేవి కరెక్ట్గా రావాలంటే ఇలా దువ్వెన సహాయంతో కూడా ఈజీగా అనేవచ్చు. ఇలా చేయడం వలన చీర కట్టినప్పుడు చాలా నీట్గా కుచ్చులు కూడా చాలా అందంగా కనబడటమే కాకుండా ఇలా కట్టరాని వాళ్ళకు కూడా శారీని ఈజీగా కట్టేయవచ్చు. ఈ టిప్స్ అన్ని నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.